చేసుకోక పావు కేజీ చికెన్ తెచ్చుకొని అర కేజీ చికెన్ చేస్తారు దాన్ని. 3 గ్లాసులు నీళ్ళు పోసి పాపం నీళ్లు పట్టుకొని వచ్చేదో పందొచ్చి చికెన్ మొత్తం తినేసింది. అది తినట్లా, ఇలా 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 టచ్ చేసుకుంటే వెళ్ళిపోయినాయి. ఎలా అంటే అసలు ప్యూర్ మట్టి, అంటే వర్స్ట్ మట్టి అనమాట. అలా 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 దాని మీద పడిపోయినాయి. ఏం చేయాలి, ఆకలి దంచేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలే. ఇంకేదైతే దావని అని ఆ బ్లాక్ అన్నీ మట్టి అన్నీ తీసేసి ఎండలో ఎండడం ఏముందిలే కానీ అది ఎవరైనా ఎండుతారు, కానీ వర్షం పడుతున్నా కానీ అంత వర్షంలో పడుకొని నిద్రపోగలగడం చాలా గ్రేట్. జూన్ 11 నుంచి 24 వరకు నాకు అసలు నా బర్త్డే కూడా అంతలా గుర్తుండదు అనమాట. నాకు అంత బాగా ఇష్టమైన డేస్ అవి. మీరు అన్నట్టు ఫుట్పాత్ మీద పడుకొని ఆ ప్యాట్నీ సెంటర్ సర్కిల్ ఉంది, సర్కిల్ వచ్చింది చూసారా, అక్కడ చిన్న మన పోలీస్ బూత్ ఉంటే ఆ బూత్లో పడుకునేవాడిని. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు, కాదు కృషి కూడా అవుతారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఆల్రెడీ చాలా చూసి ఉన్నాం కాబట్టి జనరల్గా ఏ పేరెంట్ అయినా ఇంక్లూడింగ్ మీ ఎలా థింక్ చేస్తారంటే మనం పడింది ఏది కూడా మన పిల్లల దాకా వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తారు. ది బెస్ట్ ఇవాళ పిల్లలకి అనుకునే వాళ్ళు చాలా మంది, అందులో నేను ఒకదాన్ని. అంటే ఇప్పుడు మా పిల్లల్ని బాగా చూసుకోవద్దా అని కొంతమంది అనొచ్చు కింద కామెంట్లు మన హిట్ టీవీకి. ఉండండి, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది ఉంది బాసు, ఇది ఎప్పుడే వాళ్ళు అప్పుడు ఇస్తే దీని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు స్టోన్ మీద కాసేపు పడుకోబెట్టి ఇది ఇచ్చామనుకో, అమ్మో ఓకే ఇది ఇంత సౌకర్యంగా ఉంటుందా, సో ఇలాంటిది సంపాదించుకోవాలి అని అంటే నేనేం చేయాలి అనే థింకింగ్ పిల్లల్లో రావాలి. అంతేగాని వాడు పుట్టిన దగ్గర నుంచి పెట్టేస్తే ఆడు ఇంకేం ఆలోచిస్తాడు. ఓకే, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్. చందన బ్రదర్స్ నాకు లైఫ్ ఇచ్చింది. సో ఫైనల్గా జర్నీస్ అంతా కూడా చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ చేసి చందన బ్రదర్స్ దాకా వెళ్ళింది. స్వీట్ షాప్ టు చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చందన గారి గురించి మాట్లాడదాం. సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతూ ఉంటాయా ఇద్దరికి, మీ ఇద్దరికి? ఊరుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ఫైటింగ్స్ లేకుండా ఎట్లుంటాయి? నేను మా ఆయన అయితే రోజుకోసారి గొడవ పడతాం. అది ఫైటింగ్ కాదు, లవ్లీ ఫైటింగ్. అది సారీ కృష్ణ, ఇన్ని రోజులు బట్టి నేను నీతో గొడవ పడుతున్నా అనుకుంటున్నా, కాదనమాట. అమ్మో, కృష్ణ అంటే వాళ్ళ ఆయన పేరు, నా పేరు కూడా కృష్ణనే, కాకపోతే రేడియోలో క్రిష్ అనుకున్నాను నేను. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ రాగానే ఖుషిగా అయిపోతున్నా. ఎందుకు ఇంత ఖుషి అవుతున్నాను? ఈ గెస్ట్ ని చూడగానే ఆటోమేటిక్ గా ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ క్రిష్. హూ ఇస్ దిస్ క్రిష్? ఆర్జే క్రిష్ ఫ్రమ్ 92.7 బిగ్ ఎఫ్ఎం. థ్యాంక్ యూ క్రిష్ గారు. దేనికండి? అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంత ఊపిరి పీల్చుకున్నారు. మాహిష్మతి ఏమైనా మీకు ఊపిరి పీల్చుకోమని చెప్పిందా? అంటే నిజంగా మీరు వస్తారని తెలియదు కదా, మిమ్మల్ని చూడగానే ఊపిరి పీల్చుకోవాలనిపించింది నాకు. అయితే మాహిష్మతి ఊపిరి పీల్చుకోండి. ఓ సారీ, శ్వేత గారు ఊపిరి పీల్చుకోండి. థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎస్పెషల్లీ హిట్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్, అండ్ నన్ను పిలిచినందుకు శ్వేత గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మాత్రం కంటిన్యూ చేస్తాను ఇంటర్వ్యూ మొత్తం, ఎందుకంటే ఈడేంద్ర పెద్ద స్టైల్ కోసం మనకి ఇంత కామెంట్లు చేయకండి, ఎందుకంటే నావి పాతాళంలో ఉన్నాయన్నమాట. సో ఇలాగంటే ఇంకా వావ్ ఏ అనేటప్పుడు మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. తమ్ముడు సినిమాలో అదే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, స్లిప్ పట్టుకునేది రాస్తా ఉంటే, ఒరే ఎక్కడుందిరా నీ తల ఎక్కడుందిరా అని చెప్పేసి, మీకు ఆ సీన్ గుర్తుందా? జుట్టు ఇలా పట్టుకుని ఆయన. సో అంత మాదిరి మీరు నా కళ్ళు వెతుక్కోవాలి కాబట్టి ఏమనుకోవద్దు ప్లీజ్. ఇది నేను పెట్టేసుకుంటున్నాను, కంటిన్యూ చేస్తాను, ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ అండి. బట్ నేనైతే స్పెట్స్ పెట్టుకొని చేయను, నార్మల్గానే నా కళ్ళు బేసిక్గా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా కంటిన్యూ అయిపోతాను. అనిల్ ఒకసారి జూమ్ చేయవా? ఈవిడ కావాలనే కళ్ళజోడు ఎందుకు పెట్టుకోదంటే ఆ కళ్ళతో పడేయాలి కాబట్టి. అయ్యో, జూమ్ బ్యాక్ చేసే ఏం కాదు. థ్యాంక్స్ అండి. రాగానే మీ దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ తీసుకున్నాను. ఎనీవేస్ మీరైతే దేవుడు సార్. అవునా? ఎక్కడ గుడి కట్టారు? కొబ్బరికాయలు ఏమైనా నెత్తి మీద కొడతారా? ఏదో అరుంధతి సినిమాలో కొడతారు చూడండి అనుష్క మీద, అట్లా గుడి కట్టారు కదా మీరు. 25 రూపీస్కి రెంట్కున్న ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇప్పుడు. వామ్మో. మరి
మీకెలా తెలిసింది? తెలిస్తే ఎలాగా, మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం కదా అలాగా. బట్ సూపర్, బ్రిడ్జ్ బాగా వేసారే. నేను ఇలా అనడం, మీరేమో అలా రావడం. నైస్ నైస్. యాక్చువల్గా దేవుడు అని ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చారు కదా, దానికోసం దేవుడు అన్న. మీరు గుడ్ అనేసరికి నేను అక్కడ కనెక్ట్ చేశా. సాంబార్ ఆస్కరా. సో క్రిష్ గారు ఎలా ఉన్నారు? సూపర్ అండి. వీళ్ళందరూ వింటూ ఉంటే నేను తింటూ ఉన్నాను. నెల జీతం వస్తుంది. లవ్ యూ. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? శ్రీకాకుళం టు హైదరాబాద్. ఎస్, 840 కిలోమీటర్స్. 840 కిలోమీటర్స్. ఫస్ట్ శాలరీ ఎంత? 600. 600. ఇప్పుడు ఎంతో? ఇప్పుడా దానికి ఇంకొక 0 చుట్టేసుకోండి, ఏముంది. అంతేనా? ఓకే. సారీ, 2 0 చుట్టండి. సారీ, 2 సున్నా. నేను లెక్కల్లో వీక్. మీరు లెక్కల్లో వీక్. 600కి 2 0 చుట్టాలి కదండి, 60,000 అంటే. అసలు నిజంగా మీరే నా ఫస్ట్ గెస్ట్. శాలరీ ఎంత అని చెప్పడం, ఫస్ట్ శాలరీ, ఇప్పుడు తీసుకుంటున్న శాలరీ కూడా కదా. యాక్చువల్లీ అమ్మాయిల వయసు, అబ్బాయిల శాలరీ చెప్పకూడదు అని అంటారు. అందరూ ఇదే చెప్తారు. అదేంటో అంటే, ఏమన్నా తీసేసుకుంటారా? ఎందుకు అలా? ఈ మిత్ ఒకటి ఉంది బయట. అదే కదా, అలా అని మీరు శాలరీ చెప్పారని నేనైతే వేసి చెప్పను. నేను అడగను. థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీ ఫ్యాన్స్ నన్ను కుమ్మేస్తారు వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ సార్, అసలు యాక్చువల్గా జర్నీ అనేది చాలా. సారా ఎవడాడు? మిమ్మల్ని ఇంటర్వ్యూ కదా, మర్యాద, రెస్పెక్ట్ సార్ అని అంటే మళ్ళీ ఎలా ఉంటుందంటే 2 1 2 2 4 2 3 6 అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నా అనాలా, తమ్ముడు అనాలా? మీరే చెప్పారు కదా స్టార్స్ అలా పిలుస్తారని. బాబాయ్ అనండి, పెన్షన్ తీసుకుంటాను. నిజంగానే పెన్షన్ అంటే గుర్తొచ్చింది. అసలు మీ ఏజ్ ఎంత మనలో అన్నమాట. అవునా? మీకు ఎంత అనిపిస్తుంది? నాకు అనిపించడం కాదు, మీ ఏజ్ ఎంత అసలు? చెప్పండి. అబ్బాయిల ఏజ్ అయితే అడగకూడదు, అబ్బాయిల శాలరీ అడగకూడదు. నా 2 అడిగేసేయండి. ఇక్కడ మాత్రం మాకు ఏమి ఎగ్జామ్షన్ లేదు. మొత్తం మీరే దున్నేయండి. సరే, శాలరీ గురించి నేను సరే, ఓ పని చేస్తా. నా ఏజ్ చెప్తాను, మీ ఏజ్ చెప్పండి. నేను చెప్పను. ఎందుకంటే చెప్తాను, నేను ఎందుకు అడిగానో అది కూడా చెప్తాను మీకు. బేసిక్గా నేనంటే ఏదో బిగినింగ్లో ఏదో చదువుకొని ఏదో చేసి ఇక్కడికి వచ్చానని చెప్తా. కానీ మీరు ఎక్కడి నుంచి అప్పుడెప్పుడో ఇంకా సిటీ కూడా కంప్లీట్గా బిల్డ్ అవ్వని టైంలో వచ్చి 25 రూపాయలకి ఓ చిన్న రూమ్లో పడుకొని చేతి నిండా దెబ్బలు అన్నిటితో అలా అలా టైం అంతా గడిపేసేసి ఫైనల్గా ఈయన గ్రేట్నెస్ ఏంటంటే, మీరున్న ప్లేస్లో వెంకటేశ్వర స్వామి కూడా వచ్చి, అబ్బా క్రిష్ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదని చెప్పి ఆయన గుడి కట్టించుకో. అయ్యో, అలాగేం కాదు. అంటే చాలా నేనే షాక్ అయిపోయాను అక్కడ. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిసారో తెలియదు, అంటే తవ్వితే దొరికారా లేకపోతే ప్రతిష్ఠించారో తెలియదు. కానీ అక్కడ నేను 50 రూపీస్, ఆ రూమ్ 50 రూపాయలు నాకు. సో ఎట్లా అంటే 25 రూపీస్ కాదా? 25 కాదు, 50 రూపాయలు. ఓకే. అయితే అక్కడ మామూలుగా ఇప్పుడు ఫ్యాన్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఫ్యాన్లకి సంబంధించిన మెటీరియల్ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఇంత వెడల్పు చెక్కలతో దాన్ని సెక్యూర్డ్గా కొట్టుకొని తీసుకొస్తారు కదా ప్యాక్. అది ఆ చెక్కలతో నేను వంట చేసుకునేటప్పుడు ఆ పొగ బయటకు వెళ్తే అందరూ బండబూతులు తిట్టేవారు. ఇప్పుడు దేవుడు పొగ బయటకు వెళ్తుంది అక్కడ. ఇప్పుడు ఏం చేయలేరు, దాన్ని మహాప్రసాదం లాగా స్వీకరిస్తూ ఉంటారు జనాలందరూ. అండ్ సో చాలా ఇబ్బందులు బిగినింగ్లో చాలా పడ్డారు కదా? అందరిలానేనండి, అందరిలా. స్పెషల్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పాను, చార్మినార్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఇంత చిన్న బొడ్డోడు మెడలో ఒక చిన్న తాడు వేసుకొని ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టి నెఫ్తాలిన్ గోళీలు అమ్ముతూ ఉంటాడు వాడు. అవునా కదా? కలరా ఉండలు. అవునా? సో అయితే వాడి కష్టంతో పోలిస్తే మన కష్టం పెద్ద కష్టం కాదు. అండ్ కొంతమంది అయితే ఇలా మనం గాలి ఊదితే అది టొయ్యమని పైకి వెళ్తుంది సౌండ్తో, ఇలా వచ్చి ఇలా అని మళ్ళీ ముడిచిపోతుంది. అది దాన్ని ఏదో అంటారు, పీపలో ఏదో అంటారు దాన్ని. అది మీకు గుర్తుంది కదా? వాడికి నిజంగా వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు సంపాదిస్తే దాంతో ఆడుకోవాలి వాడు, అలాంటిది వాడు అమ్ముతున్నాడు అంటే వాడికన్నా కష్టం కాదు కదా మనది. అందుకని అందరిలానే నేను కూడా కష్టపడ్డాను, కాకపోతే నా కష్టం సెపరేట్. జీవితాన్ని చదివేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడినా కానీ అవి పెద్ద కష్టాలకు కనబడవు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటికీ కూడా నేను బయటకు వెళ్తే మ్యాక్సిమం ఎండకి ఎండాలనే నేను ట్రై చేస్తా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఎండకి ఎండాలనే, వానకి తడవాలనే, కావాలని నేను నల్లగవుతా. ఎందుకంటే తట్టుకోగలగాలి మనం. ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు. ఇంత ఇప్పుడు మీరు వచ్చారు, పిలిచారు, ఇంత ఏసీ ఇచ్చారు, ఇది ఉండకపోవచ్చు. దీనికి అలవాటు పడిపోయాను అనుకోండి, ఐఎమ్ సారీ, కొంతమంది దీన్ని ఇంకోలా తీసుకోవచ్చు. బట్ నా పరిస్థితి, నాకు నచ్చేది ఏంటంటే కష్టం ఉండాలి.
కష్టం ఉంటేనే బాగుంటుంది. ఈ ఎండలో ఎండడం వేరేలా ఏముందిలే కానీ అది ఎవరైనా ఎండుతారు. కానీ వర్షం పడుతున్నా కానీ అంత వర్షంలో పడుకొని నిద్రపోగలగడం చాలా గ్రేట్. ఆ రోజు అంటే ఫుట్పాత్ మీద పడుకున్నాను. జూన్ 11 నుంచి 24 వరకు. నాకు అసలు నా బర్త్డే కూడా అంతలా గుర్తుండదనమాట. నాకు అంత బాగా ఇష్టమైన డేస్ అవి. మీరు అన్నట్టు ఫుట్పాత్ మీద పడుకొని ఆ ప్యాట్నీ సెంటర్ సర్కిల్ ఉంది, సర్కిల్ వచ్చింది చూసారా, అక్కడ చిన్న మన పోలీస్ బూత్ ఉంటే ఆ బూత్లో పడుకునేవాడిని అనమాట. సో నిజంగానే ఆ రోజులన్నీ కూడా బాగుండేవి. బూత్ ఒకటన్ను మీరు ఒక అనౌన్స్మెంట్ వ్యాన్లో కూడా పడుకున్నారు గుర్తుంది. అవును, నైట్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్సే పడుకున్నారు. అది యాక్చువల్గా మార్నింగ్ నైట్ 2 o'clockకి పడుకొని 4 o'clock లోపు లేచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఏదో చూస్తారు కదా. యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే ఫస్ట్ నేను హ్యాబిట్స్ చందన బ్రదర్స్లో చేశాను. చేస్తే అక్కడ నాకు నచ్చిన ఫీల్ లేదు. అప్పటికి ఇంకా అనౌన్స్మెంట్ నేను నేర్చుకోలేదు. కట్ చేస్తే అక్కడ నాకు ఎందుకో తెలియట్లేదు, ఇంకేదైనా వెళ్దాం తొందరగా, సిస్టర్కి మ్యారేజ్ చేయాలి. అందరూ తెలుసు కదా, ఇవాళ రేపు ఇప్పుడు మన కెమెరామ్యాన్ అనిల్కి ఇంకా పెళ్ళైందో లేదో తెలియదు, వాళ్ళ పక్కింటి వాళ్ళు పక్క పొడుస్తారు, ఏమో అనిల్ ఇంకేం చేసుకోవా, ఎప్పుడు జరగాల్సిందో అప్పుడు జరగాల, ఇలాంటి ఎదవ డైలాగులు కొడుతూ ఉంటారు. అంటే దురద మనకున్నా లేకపోయినా పక్కోడికి దురద ఉంటుంది అనమాట పెళ్లి చేసుకొని. సో అప్పటికే సిస్టర్ గురించి చాలామంది ఇంకా పెళ్లి చేయరా అంటే, ఎట్లా పెళ్లి చేసేది, 1100 రూపాయలు ఉన్నాయి ఇంట్లో, 1100 రూపీస్ ఓన్లీ, మరి ఏదో ఒకటి చేయాలా. చాలా మందికి సజెషన్స్ ఇవ్వడం చాలా ఈజీ కదా. మనం లోపల ఎన్ని పాటలు పెడుతున్నా కానీ ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేయొచ్చు కదా అని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తారు కదా. అవును, ఎస్. అంటే అలాంటి వాళ్ళు ఎవరంటేనండి, ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఎటువంటి బాధ్యతలు బరువులు లేనివాడే ఎదుటివాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి కంఫర్ట్గా ఇది దొరికేసింది కాబట్టి నేను దేని గురించి అంటే ఇంకొకసారి ఇలాంటి కుర్చీ కావాలని నేను ఆలోచించను. యాంకర్ శ్వేత గారి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. అవును, మీరు ఇలా ఉండడానికి ఇంత అంటే మాట్లాడడానికి రీజన్ ఏంటి, ఇలాంటి దాని మీదకి వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే నాకు ముళ్ళు గుచ్చుకునే కుర్చీ ఉందనుకో, నేను కంఫర్ట్ ఎత్తుక్కుంటా, అమ్మా ఎలా కూర్చోవాలి అంటే పక్కింటి మీద వెళ్ళదనమాట. సో ఎవడైతే మిమ్మల్ని పెళ్లి గురించి కానీ మీ కెరీర్ గురించి కానీ ఏదో కామెంట్లు చేస్తున్నాడు అని అంటే, వాడు కన్ఫర్మ్గా గోల్డ్ స్పూన్ అవ్వచ్చు, లేదా సడన్గా వాడికి డబ్బు రావచ్చు, లేదా బై బర్త్ వాడు నోటుదోలు కావచ్చు నాలాగా. అంతకంటే ఇంపార్టెంట్ పని పాట లేనోడు కూడా కావచ్చు. ఎగ్జాక్ట్లీ. జనరల్గా మీరు ఇలానే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు కదా, లేకపోతే మీరు వినరు కదా. డెఫినెట్గా. సో మా స్టూడియోకి వచ్చారు కదా, హిట్ టీవీలో శ్వేతతో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, దీని గురించి ఏమైనా చెప్పండి. యాక్చువల్లీ శ్వేత గారు నాకు రీసెంట్గానే ఒక పెద్ద ఈవెంట్లో కలిశారనమాట. అది హోలీ ఈవెంట్. వెళ్ళాను, బుట్టబొమ్మల చీర కట్టుకొని, హోలీకి చీర కట్టుకున్న పర్సన్ ఈవిడ గారే. అక్కడ నాకు తెలిసి ఒక 5000 మెంబర్స్ ఉన్నారు. కట్ చేస్తే ఈవిడ గారిని చూసా, ఏంటి ఈవిడ ఎంత సంస్కారవంతమైన సోపు వాడితే మాత్రం ఇంత సంస్కారంగా రావడమా ఇలాంటి ఈవెంట్గా అనుకున్నాను. బట్ ఆ టైంలో అక్కడ వాళ్ళందరూ కూడా డీజేకి డ్యాన్సులు వేస్తూ ఉంటే మధ్యలో ఈవిడ గారి యాంకరింగ్ చేయడం, ఆ టైంలో అనిపించింది పాపం ఈవిడ గారికి ఛాన్స్ ఇస్తే కాసేపు మాట్లాడేవారు, బట్ ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదని నాకు అర్థమైన తర్వాత అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నేను మాట్లాడుకున్నాను అనమాట. పాపం ఇంత ఎండలో ఆ పట్టు చీర, అంత హెవీ చీర కట్టుకొని ఆ హోలీ రంగుల్లో మునిగిపోయి, నిజంగా ఆడవాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అండి అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టాకటివ్ కూడా అని తెలిసింది. అంటే బేసిక్గా అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ రాలేదు అంటే ఏంటంటే, అక్కడ పీపుల్ చాలా డామినేటింగ్గా ఉన్నారు. అయినా కానీ నేను ఇంకొంచెం ఎక్కువ డామినేటింగ్ కదా, వాళ్ళని అలా డామినేట్ చేసి బాగానే లేదు బాగానే కవర్ చేశారు. కవర్ చేయగలిగాను. బట్ ఇక్కడ నా స్టూడియో, నా పీపుల్, నా సామ్రాజ్యం. అదే ఇప్పుడు మీరు 2 డైలాగులు కొట్టాలి, నా కొడుకు అన్నట్టు ఒకటి కొట్టాలి, అండ్ ఇదే నా శాసనం, ఇక్కడ నా మాటే శాసనం. డెఫినెట్గా అదైతే. ఎనీవేస్, సో ఈ డ్రెస్ ఎలా ఉంది? మన పట్టు చీర బాగుంది అన్నారు కదా. చాలా బాగుంది, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. ఓకే, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్. చందన బ్రదర్స్ నాకు లైఫ్ ఇచ్చింది, అందుకే. మీకు డిస్కౌంట్ ఇచ్చిందా? ఇవ్వలేదండి. మా మొక్క ముందు చెప్పాలి, మా దగ్గరకు వచ్చేటప్పుడు వెళ్ళే ముందు చెప్తే, అరే కృషిగా నీ దగ్గర నువ్వు పనిచేసే దగ్గరికి వెళ్తున్నాను అని అంటే మనకి జోక్ సీరియస్ ఇస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ని అక్కడ జాయిన్ చేశారు. వాళ్ళలో ఇప్పుడు కొంతమంది సేల్స్ మేనేజర్స్ అయ్యారు, కొంతమంది ఇంకా 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 చాలా పొజిషన్స్లో ఉన్నారు. నియర్లీ 40 మెంబర్స్ని జాయిన్ చేశారా? ఎక్కడ సంపాదించారు ఇదంతా? నిజంగానే.
సో ఈవెన్ అంటే ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు ఇద్దరు మాత్రమే ఉండేవారు. హ్యాబిట్స్ చందన బ్రదర్స్లో ఇద్దరు మాత్రమే ఉండేవారు. సో ఎలాగైనా డెవలప్ చేయాలి, ఎలాగైనా నాలాగే అలిగి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గర కొట్లాడి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. అంటే ఈ క్లాత్ ఫీల్డ్లో ఏంటనండి ఇప్పుడు మారింది కానీ కొంచెం కొన్ని చోట్ల చందన బ్రదర్స్ దగ్గరకు వచ్చేసరికి ఫుడ్ రెండు ఇచ్చేస్తారు. ఆ రెండు ఇచ్చిన తర్వాత ఎంత ఇచ్చినా చాలు. అప్పటికి ఇప్పటికి ఇప్పటికీ కూడా అంతే. సో ఆ ఫెసిలిటీ బాగుంటుంది వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గొడవపడి ఇంటి దగ్గర నుంచి లేదా బాధ్యతగా వచ్చేసినానే అనుకోండి, సో ఈ రెండు వెళ్ళిపోతాయి కదా, ఫుడ్ బెడ్ వెళ్ళిపోతే చాలు కదా, తర్వాత ఎంత వచ్చినా కానీ అలా వాళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది వచ్చేసేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గరికి రోజుకి వారానికి మినిమం 40 నుంచి 50 లెటర్స్ వచ్చేవి నాకు రాయడం. చాలామంది లెటర్ రాసేవారు అనమాట. ఒరే ఏందిరా ఇది, పోస్ట్ మ్యాన్ నీకోసమే వస్తున్నాడు రా మన షాప్కి, బట్టలు కొనడానికి రావట్లేదు అని సెటిల్. అలాంటిది మరి. అయితే అప్పుడు ఏంటంటే వెళ్ళి ఎవడు కనబడితే వాడు ఇలా నిలబడి అన్న ఏదైనా డ్యూటీ చూడన్నా అంటే ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి జగదీష్ సార్, చందన జగదీష్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మావాడే సార్ నన్ను నమ్ముకొని పెట్టుకోండి సార్ అంటే తోసే కిట్టిగాడు, అప్పుడు కిట్టిగాడు తరపున కదా ఏదైనా అరే ఆ తప్పు చేస్తే నిన్నే దాడతీస్తా ఇట్లా అనమాట. సో అలా 42 మెంబర్స్ని జాయిన్ చేశాను. ఏ నమ్మకం అంటే వాళ్ళు అప్పుడే మీకు చాలా మంది అప్పుడప్పుడే తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి. లక్ ఏంటంటే అంటే ఎవడో కూడా ఏదో పని చేయలేదు, అద్భుతం, అదైతే సూపర్. 42 మెంబర్స్లో ఎవడు ఏదో పని చేయలేదు. అంటే దొంగతనం కానీ లేకపోతే ఒకడికి నోటి దొరతో మాట్లాడడం కానీ చాలా మంచోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టోర్కి మేనేజర్లు అయిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2-3 స్టోర్స్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా వాళ్ళు వేరే చోటకి వెళ్ళి కొంటారు. అంటే శ్వేత గారు లాంటి వాళ్ళు ఎలాంటివి లైక్ చేస్తారు అని వాళ్ళు ఖరీదుకి వెళ్తారనమాట. బొంబాయి వెళ్తారు, సూరత్ వెళ్తారు, కాశ్మీర్ వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్ళి ఓకే ఈ కలర్లో ఒక 500 పంపించండి, ఇదా ఈ మోడల్ బాగాలేదు, నెక్స్ట్ మోడల్ ఏంటి, అలా ఖరీదులకు వెళ్తారనమాట. ఆ స్థాయిలో కూడా ఉన్నారు. ఒక్కొక్కరు నెలకి 18 days to 25 days ఫ్లైట్లోనే తిరుగుతారు వాళ్ళు. అంటే కంపెనీ పెట్టుకుంటుంది అనమాట. సో వాళ్ళు అక్కడ నుంచి ఖరీదు చేసి బెయిల్స్ పంపించడం, వీళ్ళు అక్కడ ఓపెన్ చేసి అమ్మేయడం, వాళ్ళు మళ్ళీ వచ్చేలోపు ఒరే నువ్వు అక్కడే ఉండరా మళ్ళీ కొని పంపి, ఇట్లా అనమాట. 1200 శాలరీతో చందన బ్రదర్స్ నుంచి బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ 11 నెలలు ఖాళీగా ఉన్నారు. మధ్యలో 3 సార్లు అనుకున్నారు కదా ఆకలి మంటతో వెళ్దాం అని చెప్పేసి ఫైనల్గా 92.7 బిగ్ ఎఫ్ఎం మిమ్మల్ని వెల్కమ్ చేసింది. టర్నింగ్ అనేది 1200 to 25,000 శాలరీ అనేది ఎలా అనిపించింది? అంటే మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను 10th అయిపోయిన తర్వాత కూడా చిన్న పిల్లలతో తిరిగేవాడిని. 10th అయిపోయిన తర్వాత కూడా అంటే ఒక 2 నెలలు అయిపోయింది. రెండోసారి ఏమండి మీరు ఇంటర్వ్యూకి పిలిచారా, పరువు తీయడానికి పిలిచారండి? అవ్వలేదు. అదే అలా చెప్దాం. అంటే ఇది చెప్పకపోవడానికి రీజన్ కూడా ఉంది. ఒకసారి ఇలానే గెస్ట్గా వెళ్ళాను అనమాట. వేరే చోటుకి వెళ్తే ఇలాగే ఎవరో చెప్పారట, వస్తున్న పర్సను కొంచెం డిఫరెంట్, తక్కువ చదువుకున్నాడు కానీ బాగానే మాట్లాడతాడు అని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళి నాన్న పిల్లలందరికీ కూడా ఆర్జే ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారంటే మీలాగే 10th ఫెయిల్ అయిపోయి నేను ఆర్జే అయిపోతాను అన్నాడు. అప్పటి నుంచి క్వాలిఫికేషన్ చెప్పను, 10th పాస్ అని చెప్తాను, ఫెయిల్ అంటే మళ్ళీ తిడతారు కాబట్టి. సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమా? అవునండి. అంటే ఆయన చెప్పే ఒక మాట నాకు బాగా ఇష్టం. అంటే ఎవరో ఒక ఆయన అన్నారంట, విచ్ ఈజ్ యువర్ బెస్ట్ మ్యాచ్ అని అంటే మై నెక్స్ట్ మ్యాచ్ అన్నారు. సో అది అంటే ఇంకా నేర్చుకోవాలని ఇప్పటికీ కూడా షో చేసేటప్పుడు నేను భయపడతాను. ఇది సచిన్ టెండూల్కర్ గారి నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని 10th క్లాస్ కనెక్షన్ మీకు అక్కడ సెట్ అయిందేమో అని చెప్పి అడిగాను. లేదు, యాక్చువల్లీ ఆ వర్డ్ నాకు ఇష్టం. అంటే జనరల్గా చెప్తారు కదా ఆయన కూడా 10th క్లాస్, సో దాని గురించి అని చెప్పి. ఓహో ఇది మ్యాచ్ అయిందా, అయితే ఇది వేసుకోండి, ఇక్కడ హిట్ టీవీ వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా, మేబీ సచిన్ గురించి అలానే చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు క్రిష్ గారి గురించి కూడా అలాగే చాలా మంది అనుకుంటున్నారు. అనుకున్నా అనుకోకపోయినానండి, నేనైతే వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే ఫస్ట్ అంటే నా ఈ కెరీర్ గ్రోత్ అవ్వడానికి చాలామంది ఉన్నారు. స్టెప్ బై స్టెప్ చెప్పాలి అని అంటే ఊరు నుంచి తీసుకొచ్చిన స్వీట్ షాప్లో మొదలైంది ఫస్ట్, వితౌట్ ఒక టవల్ కట్టుకొని
నాకన్నా బాగా గుర్తున్నాయి మీకు అన్నీ నాకు సంబంధించిన విషయాలు. అంటే మీరు నా గెస్ట్ కదా, నా గెస్ట్ గురించి మినిమం హోంవర్క్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు హోమ్లో వర్క్ చేశారా లేదా ఇక్కడ వచ్చి నా మీద హోమ్ వర్క్ చేశారు? చేశానండి. ఏంటి వేడి నీళ్ళు పెట్టడమా? కాదు, గ్రీన్ టీ పడ్డం. ఏముంది దానిలో బ్యాగ్ పెట్టి ముంచడమే కదా వేడి ఏం నీళ్ళు. లేదు, చాలా కష్టం. వాటర్ పట్టాలి, పొయ్యి మీద పెట్టాలి. అయ్యో మళ్ళీ ఎటే వెళ్ళిపోతా ఏంటండి? వాటర్ పట్టాలి, పొయ్యి మీద పెట్టాలి, వేడి చేయాలి, కప్లో పోయాలి, తర్వాత బ్యాగ్ చింపి బ్యాగ్ అందులో పెట్టి కప్ తీసుకెళ్ళి ఇవ్వాలి. చాలా ప్రాసెస్. చాలా మిస్ అయ్యారు అక్కడ. దీన్నే ఎలా చెప్పాలి తెలుసా, పెట్టాలి అని మనసులో అనుకోవాలి, అనుకునేటప్పుడేమో దాని ప్రాసెస్ కోసం ముందు బాడీ కదలాలి, కదిలేటప్పుడేమో గిన్నె పట్టుకోవడం కోసం ఈ ఫింగర్ దాన్ని ఇలా పట్టుకోవాలి, పట్టుకునేటప్పుడు అలా లేపడానికి నరాలన్నీ టైట్ చేయాలి, అవేమో కిచెన్ రూమ్ మీద పెట్టాలి, ఆ స్టవ్ మీద పెట్టాలి, స్టవ్ వెలిగించడం కోసం ఇలా తిప్పడానికి ఈ రెండు కూడా గట్టిగా పిడికిలు పట్టాలి, అప్పుడేమో దాన్ని కష్టంగా ఇలా తిప్పిన తర్వాత టుపుకు అని కొట్టడం కోసం ఈ మూడు అని చెప్పండి అన్నీ. అమ్మో, ఇన్ని చేశానా నేను పొద్దున్నుంచి? అసలు నేను చాలా గ్రేట్ అండి. మీరు ఉండకూడదు, ఇప్పుడే అదేసి త్రివిక్రమ్ గారు డైలాగ్ వేసి ఆ ఒక్క మాటతో లేచి మీరు వెళ్ళిపోవాలి. నిజంగా నేను పొద్దున్నుంచి ఇంత పని చేశానని నాకు ఇప్పటి వరకు తెలియదు. థ్యాంక్స్ అండి. అంటే ఎవరైనా మన శక్తి గుర్తిస్తే ఏంటంటే మనకి తెలియని ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది. మీరు ఇవాళ నా గెస్ట్గా రావడం, నేను పూర్వజన్మలో చేసుకున్న అదేదో అంటారు కదా, సుకృతం సంథింగ్. ఏంటండి మీ ఆయన గారి పేరేంటో కానీ, సార్ ఈవిడ గారు మార్నింగ్ చేసిన పని సంవత్సరానికి సరిపోయినట్టు చేశారు, మళ్ళీ సంవత్సరం మొత్తం మీరు చెప్పకండి ఆవిడ గారికి పని. కృష్ణ అండి మా హస్బెండ్ పేరు. కృష్ణ గారు చూసుకోండి మరే. నైస్ నైస్ నైస్. సో చందన బ్రదర్స్ గురించి మాట్లాడుకున్నాము. అదే అయితే శాలరీ గురించి మీరు మాట్లాడారు కదా, నాకు నిజంగానండి మా నాన్న అప్పుడప్పుడు తిడుతూ ఉంటే, వీడి వయసులో ఉన్న వాళ్ళతో తిరిగితే ఏం చేయాలనేది ఒక ప్లాన్ వచ్చేది, వీడు చూస్తేనేమో చిన్న 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలతో తిరుగుతున్నాడు. నన్ను మా ఊళ్ళో ఏమనేవారు అనుకున్నారు, పిల్లల పంది అనేవాళ్ళు. అవును, పంది వెళ్ళింది అనుకోండి వెనకాల ఎన్ని వెళ్తాయి. అలా నేను ముందు వెళ్తే ట్రైన్ బాక్స్లా నేను ఫస్ట్ ఇలా వెళ్తే వెనకాల మినిమం 10 నుంచి 13 మంది వెళ్ళేవారు నా వెనక. ఎక్కడికి వెళ్ళినా ఆడొక్కడే కాదు, ఇంకా వెనకాల వస్తారు చూడండి అంటే వెనకాల బాక్సుల్లో ఉండేవారు అనమాట. సో విషయం ఏంటంటే ఎప్పుడు సిల్లి, చాలా ఇదేనని ఈజీగా తీసుకోవడం, ఎందుకంటే చిన్నపిల్లలకి బాధ్యతలు ఉండవు కదా. సో టెన్షన్ తీసుకోకపోవడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. మీరు నమ్మరు, అసలు ఎప్పుడైనా ఇన్సెంటివ్స్ వచ్చినా లేకపోతే డబ్బులు వచ్చినా ఇలాంటప్పుడు వావ్ అని ఇప్పటికి అనలే నేను. నాకు 600 లాగే ఉంటా నేను. నా శాలరీ 600 ఉంది కదా, 600 లానే ఉంటా అంతే. కనీసం ఈ ఎక్సైట్మెంట్ ఉండదు ఏంటి, ఇప్పుడు నువ్వు పడిన కష్టానికి కంపెనీ ఎంత ఇచ్చింది, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంత వచ్చింది అని అంటే ఏమవుతుంది, దేనికి అవసరం లేదు. ఎప్పుడు మనం గంజి తాగామనుకోండి ఏ గొడవ లేదు, కరోనా లాంటి టైం వచ్చినా గంజి ఈజీగా దొరికిపోద్ది. అదే మనం బెంజ్లో ఉన్నాం అనుకోండి, ఐఎమ్ సారీ, నా స్టైల్ అది, బెంజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఓకే, సో అది బెంజ్ ఉందనుకోండి దానికి మనం అలవాటు పడిపోతాం. దానివల్ల ఏంటంటే కరోనా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయనుకోండి, అయిపోయాయి, ఇంకా గంజి తాగడానికి ఇంట్రెస్ట్ చూపించాం. అందుకే నేను కర్డ్ రైస్ గంజి కన్ఫర్మ్గా ఉంటుంది నా డైలీ. మీ కర్డ్ రైస్ కాన్సెప్ట్ గురించి ఎందుకులేండి, పిల్లల పంది అన్నారు కదా, మీకు పందికి కూడా మంచి కనెక్షన్ ఉంది. చేసుకోక పావు కేజీ చికెన్ తెచ్చుకొని 1/2 కేజీ చికెన్ చేస్తారు దాన్ని. 3 గ్లాసులు నీళ్ళు పోసి పాపం నీళ్లు పట్టుకొని వచ్చేదో పంది వచ్చి చికెన్ మొత్తం తినేసింది. ఆ వేళ యాక్చువల్లీ ఏంటంటే తులా ఫ్యాన్ కంపెనీ అని కూకట్పల్లిలో ఒక కంపెనీ ఉంది. అక్కడ మా మావయ్య గారు తీసుకొచ్చి జాయిన్ చేశారు, సబరిగాన అప్పలనాయుడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆయన వెళ్ళిపోయారు, వేరే ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయారు. నేను అక్కడ హెల్పర్గా ఉండేవాడిని. మీరు నమ్మరు, అస్సలు చాలా మంత్స్ అయిపోయింది చికెన్ తిని. అయితే సరేలే, మ్యాటర్ ఏంటంటే ఆ కంపెనీలో వద్దంటే వెళ్ళిపోయేవాడిని, నేను కూర్చునేవాడిని. అయితే ఐఎమ్ సారీ, ఇది చెప్పచ్చో లేదో తెలీదు, వాళ్ళ పనులు ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. అయితే ఆయన ఏమనేవాడు, ఏంట్రా ఇవాళ సెలవు కదా వచ్చేసావు అంటే, నా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమైనా వదిలేసినవి అంటే డ్రింక్ చేయడం ఏమంటారు ఆరోగ్యానికి హానికరం, సినిమాలో చెప్పినట్టు చెప్తున్నాను. సో వాళ్ళు చేస్తూ స్క్రోలింగ్ ఏమైనా వేసుకోండి బాటిల్ ఇలా పెట్టి, అయితే వాళ్ళు వేసుకుంటూ వదిలేసిన మిక్సర్ పొట్లాలు, బజ్జీలు, ఓపెన్గా చెప్పాలి అని అంటే సెలవు రోజు వాళ్ళు పక్కా చేస్తారు కాబట్టి అవి దొరుకుతాయని వెళ్ళిపోయేవాడిని నేను. కావాలనే ఎక్కడి నుంచి, జగద్గిరి గుట్ట నుంచి ఇప్పుడు మెట్రో ఉందా, మెట్రో వరకు నడిచి వచ్చేవాడిని.
అమ్మో. డైలీ అక్కడ మా కంపెనీ చిన్న ఇంట్లోనే మన ఈ స్టూడియో అంతలోనే ఫ్యాన్లు తయారవుతుంది అనమాట. సో అయితే ఆ రోజు పాపం ఆయనకి ఎంత విసిగిపోయాడో, సంథింగ్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు, దానికి నేను అర్థం ఎందుకు 75 రూపీస్ ఇచ్చాడు. ఇది శాలరీలో కట్ చేసుకోనరా, ఇంకొకసారి వచ్చావంటే మాత్రం కట్ చేస్తానని అన్నాడు. అయితే 75 రూపీస్ ఇస్తే అప్పుడు అంటే ఇప్పుడు రేటు చెప్పాను అనుకోండి, 1/2 కిలో చికెన్ నాకు పెన్షన్ ఇస్తారేమో. వద్దులేండి. అవునా, పర్లేదులేండి చెప్దాం. అయితే 1/2 కిలో 25 రూపీస్ పెట్టి తీసుకున్నా. అప్పుడు మీరు అందుకే అన్న, అయినా నా గొయ్యి నువ్వు తీసుకోవడం ఏంట్రా ఎద్దవ్వా కృషిగా. 1994 నా గూడు చెదిరింది. మీరు దాని మీద వర్క్ చేస్తారేంటండి ఇప్పుడు? సరే మీ ఫ్లో నేను ఎందుకు చెడగొట్టడం కానివ్వండి. అయితే వాడేం చేశాడు, మసాలా ఇచ్చేయన్నా. వాడేమన్నాడు, నాకు పరిచయం ఉండి, బ్రో మసాలా తీసుకెళ్ళిపో, ఏం అవసరం లేదు, దాని మీద వేసేసి కలిపేసి నీళ్ళు పోసేస్తే అయిపోద్ది అని అన్నాడు. అంటే ఇచ్చారా బాబా అని అంటే 5 రూపాయల మసాలా ప్యాకెట్ ఇచ్చాడు వాడు. ఇస్తే దాని మీద ఫస్ట్ చదవాలిగా. నేనేం చేసిన, వాడు కిలోకి 3 గ్లాసుల నీళ్ళు అని రాశాడు అక్కడ. నేనేం చేసిన, 1/2 కిలో తెచ్చుకున్నా, నేను తెంగరోళ్ళ మొత్తం వేసేసిన, 3 కిలోలు వేసేసిన. వేసేస్తే ఉడకదు, పైగా కట్టెలు చెప్పాను కదా ఇందాక, ఫ్యాను, ఆ కట్టెలు ఎంత కష్టంగా ఉంది అని అంటే, అన్నం వండుతూ అందులోనే ఎగ్గేసేవాడిని ఒక్కోసారి, ఎందుకంటే అన్నంతో పాటు అది కూడా ఉడికిపోద్దని. అయితే ఇది ఏదో ఉడికింది, గరిటె పట్టుకొని ఇలా తిప్పాను, కడిగినట్టుంది. 1/2 కిలో చికెన్కి 3 గ్లాసుల నీళ్ళు. ఎప్పుడైనా యూట్యూబ్లో కుక్కరీ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాంటివి పెడుతూ ఉండొచ్చుగా. మీకు అలా అర్థమైందా? మీరు ఆన్సర్లు ఇచ్చినట్టు లేదు, నాకు పంచులు వేసేస్తున్నారు మీరు. అయ్యో చెప్తున్నానండి, బ్యాచిలర్స్ చికెన్ ఇది. చాలా మంది ఇప్పుడు ఏంటంటే రకరకాల మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసి చికెన్ కొత్త రెసిపీస్ పెడుతున్నారు కదా. ఇది చికెన్ చారు, ఎందుకు ట్రై చేయకూడదు? ఓకే, మీకు ఓన్లీ గ్రీన్ టీ పెట్టడమే అనుకున్నాను, చికెన్ చారు కూడా తెలుసా మీకు? ఇప్పుడు నేర్చుకున్న, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి చేయడమే. ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రెసిపీ ట్రై చేయండి. అయితే ఇప్పటికీ నాకు గుర్తుంది, ఇలా కలుపుతూ ఇలాగని తీస్తే ముక్క అయితే మొత్తం కడిగినట్టే ఉంది, వాటర్ నుంచి బయటికి తీసినట్టు ఉంది. ఏందబ్బా ఎక్కడనంటే తెంగరోళ్ళ అప్పుడు చూసుకున్న కింద 1/2 కిలోకి అంత కాదు ఇంత వెయ్యాలి అని కింద ఆ మాత్రం ఉంటుంది కదా ఐడియా. అంటే కిలోకి 3 గ్లాసులు అయినట్టు కూడా మనం ఎంత వేయాలనేది. అయితే సరేలే ఏదో ఒకటి అయిపోయింది, కలుపుకుందాం అన్నాడు. మీరు అన్నట్టు చికెన్ చారు. బా ఏముందండి టైటిల్, ఫ్లోలో బాగా వచ్చింది. సాంబో రాసుకురా. అయితే వేసా, కూర్చున్నా, తిందామని రెడీగా ఉన్నా. అప్పటికే నిజంగా చెప్పాలి అని అంటే అసలు ఫుడ్ లేదు, ఒక పూట తినడం కసి మీద ఉన్నా. సత్యం అని ఒక ఆవిడ ఉండే, వాటర్ వస్తే ఆవిడ పిలిచేవారనమాట, కిటు వాటర్ వస్తానే అని చెప్పేసి. అయితే ఈ ఫుడ్ కూర పెట్టేసిన, నా ముందే మోరి ఉంది, అందులో పందులు, అందుకే 50 రూపాయలు. ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అక్కడ పందులు అవన్నీ దొరుకుతూ ఉండేవి అనమాట, స్మెల్ వచ్చేది. అందుకే 50 రూపీస్ అంటే చూసుకోండి ఇంకా మీకు. అయితే వెళ్ళి డోర్ లేదు దానికి, డోర్ లేదు, మన బాత్రూమ్ అది. బాత్రూమ్ అది, బాత్రూమ్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే. అందులో ఉండేవాడిని. సో కట్ చేస్తే ఆ డోర్ కూడా లోపల ఇంత పెద్ద స్టోన్ ఉండేది అనమాట. స్టోన్ నుండి పడుకునేటప్పుడు నైట్ టైము అది ఇలా నెట్టి పడుకునేవాడిని లోపల నుంచి, అది లాక్. బయట నుంచి మాత్రం ఓకే, బయట నుంచి కూడా జస్ట్ ఇలా తాడు కట్టేసి అందులో ఏముంటాయి, ఆడేం తీసుకెళ్తాడు. ఆ తీపి గుర్తులన్నీ ఆ రూమ్ తాలూకావేనా? ఎస్, ఇవన్నీ అవే, ఇవన్నీ కూడా అవే. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటారు, టైం చూసుకున్నట్టు నా గతాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. సో ఎలా వెళ్ళా, మట్టి కొండ ఒకటి కొనుక్కున్నాను. కొనుక్కోలే, అక్కడ ఎక్కడో దొరికింది, ఎక్కడో సంబడి పడేస్తే తీసుకొచ్చిన దాంతో అది ఆ నీళ్లు పట్టుకొని వచ్చాను. ఇవన్నీ కూడా ఇంకా మేస్తున్నాయి, అది తినట్లా, ఇలా 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 టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. ఎలా అంటే అసలు ప్యూర్ మట్టి, అంటే వర్స్ట్ మట్టి అనమాట. అలా 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 దాని మీద పడిపోయినాయి. ఏం చేయాలి, ఆకలి దంచేస్తోంది, ఏం చేయాలో అర్థం కాలే. ఇంకేదైతే దావని అని ఆ బ్లాక్ అన్నీ మట్టి అన్నీ తీసేసి తినేసిన. అప్పుడు తిన్నాను. అదైతే అసలు అద్భుతమైన సందర్భం నా లైఫ్లో.
అప్పుడే ఆ తర్వాతే అనుకుంటా మలేరియా ఏదో వచ్చేసింది. మలేరియా, టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ మలేరియా ఏదో టైఫాయిడ్ వచ్చింది, దోమల వల్ల వచ్చింది అనుకున్నారు. ఏదో సంథింగ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది. అది తినడం వల్లనేమో మరి తెలియదు. సో అట్లా జరిగింది. కానీ అసలు గ్రేట్ అండి. మేబీ ఆకలి మంట మనిషిని ఏదైనా చేయిస్తుంది అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు అది మిస్ అవుతున్నారండి యూత్. ఇప్పుడు మీ యూత్ ఏం చేస్తున్నారంటే మిస్ అవుతున్నారు. అది ఎట్లా అంటే అమ్మ నాన్న నాకు అన్నీ ఇస్తున్నారు అని తెలుసుకొని బ్రతకడం వేరు, అండ్ ఏది లేకపోయినప్పుడు తెలుసుకొని బ్రతకడం వేరు. ఏది లేకపోయినప్పుడు బతకడమే కరెక్ట్. అలా అనుకొని బతకడం, ఉన్నా కానీ లేదు అనుకొని బతకడం కరెక్ట్. ఇందాక నేను వస్తుంటే మన పైలట్ వెంకట్ గారు ఆయన ఎంత బాగా చెప్పారంటే షాక్ అయిపోయినా నేను. సార్ మా ఇంట్లో ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, పిల్లలందరినీ బాగా చదివించాను సార్ అని చెప్పేసి అన్నారు ఆయన. అంటూ రోడ్డు మీద వెళ్తుంటే వాటర్ ట్యాంకర్లో నీళ్లు తొణుకుతున్నాయి. నేను ఏదో అన్నా, బెంగళూరులో అలా చచ్చిపోతూ ఉంటాయి నీళ్ళు లేవని, వీళ్ళు చూడండి ఎంత దారుణంగా మూత టైట్గా పెట్టవచ్చు కదా ట్యాంకర్కి, రోడ్డు అంతా తడిపేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎంత నెగ్లిజెన్సీ అని. అంటే సార్ మా పిల్లలు అలా కాదు సార్, వాళ్ళకి ఎట్లా అంటే సార్, ఎట్లా పెంచానంటే సార్, బాధ్యతలు బరువులు నేర్పించి పెంచాను సార్. ఇది పెంపకం అంటే. మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలా కూర్చొని ఏంటి శ్వేత గారు ఎప్పుడు వచ్చారు అంటారు, మీ పిల్లలు ఎంతమంది అని అంటే వాళ్ళ చదువు లేదు, వాళ్ళు చదువుతారు, వాళ్ళకి బరువులు బాధ్యతలు ఏమీ పెట్టడం వల్ల. ఇది 100% అగ్రీడ్ సార్. నేను కష్టపడినట్టు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళ చదువులు వాళ్ళవి ఏంది బొంగు, వాడికి కష్టం నేర్పి ఫస్ట్. ఇప్పుడు నేను బతుకున్నా 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది, ఎక్కించేస్తున్నా, కరెంటు పోతుంది ఏదో సందర్భం వల్ల. 5 ఫ్లోర్లు ఎక్కాలా వాడికి ఫస్ట్ 5 ఫ్లోర్లు ఎక్కించడం నేర్పించు. నువ్వు చచ్చినా నేను చచ్చినా వాడు బతుకగలడు, పైకెక్కి వెళ్ళగలడు. ఇదొక ఎద్దవ కల్చర్ అయిపోయిందండి. అందుకే మీరు బాగా చూస్తే గత 6 19 నెలల్లో చూస్తే 320 మందో 360 మందో చనిపోయారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండియా మొత్తం చూస్తే. దేనికి? ఇదే వాడికి ఏంటంటే గోల్డ్ స్పూన్లో పెంచారు. పైనుంచి ప్రెషర్ రాగానే ఆడేమనుకోవాలి యాక్చువల్లీ, అరే నేను పడిన ప్రెషర్ కన్నా ఆడు పెట్టే ప్రెషర్ పెద్ద ప్రెషర్ ఆఫ్టర్ ఆల్ అని అనుకోలేకపోతున్నాడు వాడు. వీడికి అసలు ప్రెషర్ లేకుండా పెంచడం వల్ల ఏంటంటే ఒకేసారి ప్రెషర్ వచ్చేసరికి పోతున్నాడు వాడు. పేరెంట్స్ పెంపకంలో ఇదొక్కటి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అలా కష్టపడడం ఆడికి ఏంటండి, ఏంది ఇది? ఇప్పుడు నేను నిజంగా నన్ను ఒక మాట అన్నా, చంద్ర బ్రదర్స్లో నాకు సూపర్వైజర్లు విపరీతమైన మాటలు అనేవారు. ఎట్లా అంటే మీరు నమ్మరు, వేరేవాడైతే తట్టుకోలేడు, చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు మీరు వస్తారు, నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మీ వాయిస్ బాగుంటుందండి అంటే ఇప్పుడు రేడియోలో అన్నట్టే. అక్కడ ఎలా ఉంటుందంటే నా అనౌన్స్మెంట్, సేల్స్మెన్ అసలు మీకు డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. 3 నెంబర్ కౌంటర్కి వెళ్ళండి, అక్కడ మీకు శివాజీ అనే సేల్స్మెన్ ఉంటాడు, వాడి దగ్గర ఉంటాయండి చుడిదార్స్, అసలు స్ట్రైట్ కట్ అంట భలే ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుంది అని అంటే మీరు వేసుకునేటప్పుడు పొడుగు అయ్యింది అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ అది కరెక్ట్గా యాంకిల్ దగ్గర మడతలు పడుతూ ఉంటుంది. ఆ హెవీగా ఉన్న క్లాత్ చిన్నగా మడతలు పడుతూ ఉంటుంది. ఆ మడతలు ఎంత అందంగా ఉంటాయో తెలుసా అండి. ఇంత డెప్త్గా నేను అనౌన్స్ చేసేవాడిని అనమాట. ఇంత డెప్త్గా. అసలు అప్పట్లో ఇంత అనౌన్స్మెంట్స్ లేవు కదా. లేవు, మేబీ మీరే ఫస్ట్ అనుకుంటా. అంత డెప్త్గా. సో అంటే మీకు తెలుసు కదా లెగ్గిన్ కొంచెం చూడిదార్స్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడంటే ఈ లెగ్గిన్స్ ఇవి వచ్చేసేసి స్ట్రైట్ గా కనబడుతున్నాయి, కానీ అప్పుడు చూడిదార్స్ చక్కగా కింద 2 ఉక్సులు ఉండేవి, అవి పెడితే చక్కగా ఇలా పొడుగుగా ఉన్నది మడత పడేది, అంత డెప్త్ గా వెళ్ళేవాడిని అనమాట. సో అది విని చాలా మంది కస్టమర్స్ అసలు అంత డీప్గా ఎలా చెప్పగలుగుతున్నారు, వెళ్ళి తెచ్చేవారు అంతే. వాడు అసలు మేడం ఇది బాగుంటుంది, కలర్ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది, అది లేదు. నేను చెప్పాను అని అంటే ఇంకంతే టక్ తీసుకోవడమే. ఓకే, మీ వల్ల చందన బ్రదర్స్ కి సేల్స్ మాత్రం గట్టిగా పెరిగాయి కన్ఫర్మ్గా. ఎందుకంటే కొంతమంది వస్తారు, వచ్చి ఇక్కడ ఏముందో ఇది ఒకటే అని వెళ్ళిపోతారు. ఈలోపు నేను అక్కడ అనౌన్స్ చేస్తాను, 1st ఫ్లోర్లో అది ఉంది, 2nd ఫ్లోర్లో అది ఉంది, 3rdలో అది ఉంది, మీకు ఫ్యామిలీ అందరికి కావాల్సిన అంటే మరి పార్కింగ్ ప్లేస్ వేరే దగ్గర ఎందుకు వెతుక్కోవడం, ఇక్కడ ఎన్నో ఉన్నాయంటే ఆ ఫ్లోర్లో వెళ్ళిపోయి తీసుకునేవారు. ఆ విధంగా వాళ్ళకి బాగుండేది. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు వచ్చి నన్ను పొగిడేవారు కస్టమర్స్, చాలా బాగా మాట్లాడతారండి అని అంటే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సూపర్వైజర్లు దారుణమైన మాట్లాడేవారు.
సో ఇప్పుడు నాకు ఎవడు ఏ మాట అన్నా తీసేస్తా. నో ఎందుకు అండం ఎందుకు ఆ టైంలో? కుళ్ళు కుళ్ళు ఏంటంటే కూర్చోబెట్టే నాకు శాలరీ ఇస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యేవారు, ఓనర్ కాదు. అంటే అందరూ బట్టలు మోయడాలు, నేను మోసానండి 73 కేజీల మూటలు, బట్టల మూటలు 3వ ఫ్లోర్కి తీసుకెళ్లేవాడిని. 73 కేజీల మూటలు 3వ ఫ్లోర్కి తీసుకెళ్లేవాడిని. అప్పుడు అంత ఉండదు కదా, ఉండదు. కానీ అంటే ఊర్లో పొలాలు వరిచేలు మూతకి వెళ్ళేవాడిని కదా, తర్వాత ఈ యూరియా బస్తాలు మోసేవాడిని కదా, ఆ ఎక్స్పీరియన్స్తో మోసేసేవాడిని. అయితే ఎట్లా అంటే వేసేటప్పుడు అడుగేస్తే ఫ్లోరు దడ్ దడ్ అనేది అనమాట. సో ఆ విధంగా నేను మ్యాటర్ ఏంటంటే దానికన్నా బరువు ఇప్పుడు మొయ్యలేకపోవచ్చు, బట్ అంతకన్నా బరువైన మాట నా మీద పడినా ఐ డోంట్ కేర్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు, కాదు కృషి కూడా అవుతారు. సో నేను మ్యాటర్ ఏంటంటే ఇలా పెంచండి అంటున్నా మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మా పిల్లల్ని బాగా చూసుకోవద్దా అని కొంతమంది అనొచ్చు కింద కామెంట్లు మన హిట్ టీవీ కింద. ఉండండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది ఉంది బాసు, ఇది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తే దీని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు స్టోన్ మీద కాసేపు పడుకోబెట్టి ఇది ఇచ్చావనుకో, అమ్మో ఓకే ఇది ఇంత సౌకర్యంగా ఉంటుందా, సో ఇలాంటిది సంపాదించుకోవాలి అని అంటే నేనేం చేయాలి అనే థింకింగ్ పిల్లల్లో రావాలి. అంతేగాని వాడు పుట్టిన దగ్గర నుంచి పెట్టేస్తే ఆడు ఇంకేం ఆలోచిస్తాడు. యాక్చువల్గా ఏంటంటే మనం ఆల్రెడీ చాలా చూసి ఉన్నాం కాబట్టి జనరల్గా ఏ పేరెంట్ అయినా ఇంక్లూడింగ్ మీ ఎలా థింక్ చేస్తారంటే మనం పడింది ఏది కూడా మన పిల్లల దాకా వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తారు. ది బెస్ట్ ఇవ్వాలి పిల్లలకి అనుకునే వాళ్ళు చాలా మంది, అందులో నేను ఒక దాన్ని. అవును, బెస్ట్ ఇవ్వాలండి. ఎప్పుడు ఇవ్వాలి? ఆప్షన్ లేనప్పుడు ఇవ్వాలి, అవతల వాడు కష్టపడుతున్నప్పుడు ఇవ్వాలి, అడగకుండా ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి అని అంత ఈజీగా ఎలా అడిగేస్తాడు వాడు? మీ కష్టం చెప్పాలి కదా, మీ భర్త కష్టం చెప్పాలి కదా, అప్పుడే వాడు ఏమంటాడు, అమ్మో 1000 రూపాయలు అడిగే బదులు 100 రూపాయలు అడుగుతాడు, లేదా 500 అడుగుతాడు. ఇప్పుడు అలా లేదు. ఏంటంటే అసలు అంటే సారీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదో తెలియదు కానీ సొసైటీలో ఇది జరుగుతుంది అంతే. మారండి అని నేను చెప్పట్లేదు, బట్ ఏది మిస్ అవుతుంది యూత్ అని అంటే ఇదే. ఇప్పుడు మొన్న ఒకడు కూర్చున్నాడు హెయిర్ కట్లో, నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నాను, నా పక్క చైర్లో కూర్చున్నాడు. మీరు షాక్ అవుతారు తెలుసా, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, షాక్ అసలు. ఆ హెయిర్ కట్ చేసినాడు పాపం, అన్న పాపకి అంటే మా మిస్సెస్కి పాలు పడట్లేదన్నా, డబ్బా పాలు పట్టాలన్నా, ఏందన్నా శాలరీ సరిపోవట్లేదు అని అంటే నేను ఎవ్రీ మంత్ 450 రూపీస్ అడిగిచ్చేవాడిని. నేను కటింగ్ ఎవ్రీ మంత్ కావాలని వెళ్తాను వాడి దగ్గరికి, వెళ్ళి ఆ 450 రూపీస్ ఈ కటింగ్ ఛార్జ్తో పాటు 450 రూపీస్ వాడికి వేసేస్తా, పాపకి డబ్బా కొనేసి అని చెప్పి. వాడి కష్టాలు అలా చెప్తూ ఉన్నాడు. వెనకాల ఒకసారి వచ్చాడు, వచ్చి దానా హెయిర్ కట్ చేసేయి, ఫోన్ వచ్చింది, తీశాడు. ఏమ్రా అదేరా టాస్క్ పెట్టినారా 53,000 డి బూత్, అది 53,000 పెట్టింది, టాస్క్ నాకు రాలే, వేరే వానికి పడింది డి, 53,000 పోయినాయిరా. చూస్తే వాడు ఇంటర్ చూడండి అసలు ఇంటర్మీడియట్ అంటే ఎట్లుంది అంటే అంటే నేను బ్లేమ్ చేయట్లేదు ఎవరిని, ఎట్లుంది చూడండి. మీకు అనిపించిందా ఇంటర్మీడియట్ పిల్లోడు 16 ఇయర్స్ అలా ఉంటాయి, అదే ఏజ్లో మీరు ఎలాంటి పెయిన్స్ ఫీల్ అవుతున్నారు? అలా వెళ్ళొచ్చుంటారు కదా కన్ఫర్మ్గా. అంతెందుకు, వీడి కష్టం ఉంది కదా పక్కన, 450 రూపాయలు పాల డబ్బా కోసం వీడంత కష్టపడుతున్నాడు. వాడు 53,000 అలా కొట్టేశాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాడు చెప్తున్నాడు, అన్న వాడి ఇంట్లో ఏం ఉండదన్నా, ఆన్లైన్లో బెట్టింగ్లు ఇలాంటివి చేస్తాడన్నా, ఒక్కోసారి బాగా సంపాదిస్తాడన్నా, ఒక్కోసారి ఏమో ఇట్లా చేస్తాడన్నా. అంటే మ్యాటర్ ఏంటంటే 53,000 అంటే వాడు సంపాదించేవే కరెక్ట్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు వాడు ఒకేసారి అందలం ఎక్కేస్తున్నాడు. కష్టపడి వెళ్తే ఓకే సరేలే అని మళ్ళీ కిందికి వచ్చి బతకడానికి ఛాన్స్ ఉంటుంది. వాడిని అక్కడ పెట్టేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ కష్టం వచ్చేటప్పుడు అక్కడ పైకి పోతున్నాడు, బాగా సూసైడ్ చేసుకోవడము, లేకపోతే నాకు ఎందుకు ఈ జీవితం అనుకోవడము, ఇలా చేస్తున్నారు. అందుకే పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. మ్యాక్సిమం 30%, 100లో 30% ఇదే. వాడికి ఇచ్చేయే, లేకపోతే గొడవ పెడతాడు వాడు. ఇదంతా బిగినింగ్ నుంచి ఓవర్ ప్యాంపరింగ్ చేయడం వల్లేనా? కాదండి, మన తల్లిదండ్రులు అలానే అన్నారా? లేదు, అబ్బో మనకు అంతా ఇచ్చేయే, వాడికి ఇచ్చేయే, ఏంది ఇది. మొన్న నేను షూటింగ్కి ఒక షూట్కి వెళ్తున్నాను, అంటే అప్పుడప్పుడు షూటింగ్లు కూడా, అదే సినిమాలు కూడా చేస్తున్నాను. అయితే 5:30కి నాకు వెహికల్ వచ్చింది. ఇప్పుడు మీరు పంపించినట్టే మంచి వెహికలే పంపించారు. సో ఇంకొకరిని పికప్ చేసుకోవడం కోసం అమీర్పేట దగ్గర ఆగాలి. ఆగా
ఆర్డర్ రావడానికి కొంచెం టైం పడుతుంది, నాతో ఇంకొక ఆర్టిస్ట్ రావడానికి టైం పడుతుంది. అక్కడ బస్సులు దిగుతాయి కదా, బస్సెస్ నైట్ టైం వచ్చి దించుతాయి కదా. 5:30 అయ్యింది, 3 years బేబీకి స్ప్రైట్ ఇచ్చేస్తుంది, థమ్స్అప్ ఇచ్చేస్తుంది రైట్ అంత ఎర్లీ మార్నింగ్. ఏంటది? 3 years బేబీకా? 3 years బేబీకి అది తాగుతుంది. అంటే సారీ, నేను ఇది తప్పు, అంత పొద్దున్న అది నువ్వు తాగావా నీ వయసులో? ఎటు వెళ్తున్నాం? ఒకసారి షోరూమ్ యాంకరింగ్కి అంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటాను అనమాట. సో అలాగా వెళ్ళడం వల్లే మిమ్మల్ని నేను కలిసే లక్ నాకు వచ్చింది మొన్న దీనికి హోలీ పండుగ. చాలు సార్. అయితే వెళితే కొంచెం గ్యాప్ దొరికింది, హీరోయిన్ వచ్చింది, రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయింది. నేను రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఉంటే నా దగ్గరికి పాపను తీసుకొచ్చి, మీరు నమ్మరు, 2 years కూడా ఉండవు, 1.5 year ఉంటుంది బంగారు తల్లికి పాప. ఆవిడ షాపింగ్ చేయాలంట. ఏమండి పాపను కొంచెం చూసుకుంటారా ప్లీజ్ అని అంది. సరేలేమ్మా చూసుకుంటాను అని అంటే వెళ్ళిపోయింది. అక్కడ వరకు వెళ్ళి అయ్యో మర్చిపోయినా ఆన్ చేసేసి బ్రైట్ పెంచేసి మొబైల్ ఫోన్లో తనకి ఇష్టమైన కార్టూన్స్ అంటే 1 hour వరకు కంటిన్యూ ఒక ఫైల్ ఉంటుంది కదా యూట్యూబ్లో, అది పెట్టేసి ఇలా పెట్టేసింది. మీరేం అనాల్సిన అవసరం లేదు, అదే చూసుకుంటుంది. మనిషా ఏంటి మీరు? అది ఒకసారి ఇలా చూసా, ఆ బ్రైట్నెస్ ఏంటి, ఆ వయసు ఏంటి, నీ షాపింగ్ కోసం ఆ బుడ్డి తల్లి కళ్ళు దొబ్బెట్టేస్తారా? అంటే మాట్లాడాలంటే చాలా ఉంటుంది, కాకపోతే ఎవడ సావాడు సత్తాడు, మనకెందుకు, సైలెన్స్ అంతే. పెళ్లి చూపుల్లో ప్రియదర్శి అన్నట్టు నా సావ నేను చెప్తా అంటే ఇలా ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఓపెన్గా చెప్పాలి అని అంటే మన చైల్డ్హుడ్తో పర్ఫెక్ట్ పెంపకం అంటే అక్కడితోనే క్లోజ్ అని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడంటే ఏంటంటే పిల్లలు అడిగింది ఇచ్చేయాలా, అడగకపోతే వాళ్ళు తిడతారేమో, వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని భయపడే పేరెంట్స్ ఎక్కువైపోయారు. జనరల్గా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా, బట్ ఎన్నో ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు మీరు. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు బిగ్ ఎఫ్ఎంలో ఇవన్నీ ఇలాంటి వాటికి కనెక్టివ్గా ఏమైనా మాట్లాడుతూ ఉంటారా? కన్ఫామ్గా ఏకేస్తా, నేను మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో వేసేస్తా, తిట్టుకొని పెట్టుకొని ఏమైనా చేసుకొని. మొన్న ఒక ఆవిడ అంటే నా షో పేరు మేహునా, ఎన్ని కాల్స్ వస్తాయనుకున్నాయండి, చచ్చిపోతానని. ఎన్ని వస్తాయో. లక్ ఏంటంటే నేను 2014 వరకు 73 మందిని సేవ్ చేశా సూసైడ్ చేసుకోకుండా. అదంతా నిజమేనా సార్? అంటే నాకు అనిపిస్తుంది మేబీ మీరేమైనా క్రియేట్ చేస్తారేమో అనుకుంటాను. లేదండి. లేదా అంటే ఒకటి, ఇదే లైఫ్ అనుకునేవాడు క్రియేట్ చేయొచ్చు. నా లైఫ్ ఇది కాదు, ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి, ఇది నా గోల్. కాకపోతే ఒక 50 lakhs సంపాదించినంత వరకు ఉంటున్నాను. అక్కడ వరకు ఎందుకు ఉంటున్నాను అని అంటే ఈ 50 lakhs బ్యాంకులో వేసుకొని వ్యవసాయంలోకి దిగామనుకోండి, కర్మకాలి, వర్షాలు పడకో, వర్షాలు ఎక్కువయ్యో, నా పంట పోతే ఈ 50 లక్షల్లో కొన్ని తీసుకొని తినడం కోసం ఈ 50 lakhs సెక్యూరిటీ కోసం అది ట్రై చేస్తున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఇలా క్రియేట్ చేయాల్సిన కర్మ లేదు. చెప్పాను కదా, ఇందులోనే కంటిన్యూ అవ్వాలని నేను లేను. నా ఫ్యూచర్ గోల్ వచ్చి వ్యవసాయం. అట్లాంటప్పుడు నేను ఎందుకు క్రియేట్ చేస్తా? సో మ్యాటర్ ఏంటంటే ఇది క్రియేషన్ కాదు. నాకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే చచ్చిపోతాను అని చెప్పి. మొన్న ఒకరికి ఇచ్చా డోసు, మామూలుగా ఇవ్వలే. ఒక అమ్మాయి, అన్నయ్య నాకు చచ్చిపోవాలని ఉందంటే, నా నెంబర్ నీకెవరు ఇచ్చారు బంగారం అని చెప్పా. అని అంటే నాకు ఎందుకో అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య అంటే సింపుల్ ఒకటే చెప్పా. చచ్చిపోమన్నారా? లేదు, అడవిలో కొండల మీద చెట్లు పెరుగుతుంటాయి. భూమి మీద చెట్టు పెరగడం వేరు, కొండ మీద చెట్టు పెరగడం చాలా డేంజర్. అది ఏం చేస్తుంది అని అంటే ఆ పక్కనే ఉన్న చిన్న మొక్కల దగ్గర నుంచి లాక్కుంటుంది. కొండ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది, పడిన వర్షం కిందికి జారిపోద్ది, ఆ జారిపోయే వర్షాన్ని పీల్చుకుంటుంది చెట్టు. అంత పెద్ద చెట్టు ఎంత కష్టంగా అవుతుంది? అంత కష్టపడుతున్నావా నువ్వు? మరి ఏమాత్రం దానికి చచ్చిపోతానంటావేంటి? దానికి రీజన్ ఏంటి? ప్యాంపరింగ్, కష్టం లేకుండా పెంచడం. ఆ చెట్టు పడే కష్టంలో పెంచవయ్యా, పెంచు. ఆడు పెరిగిన తర్వాత అప్పుడు సౌకర్యాలు అందించు. నీకే పుట్టాడు, నా పిల్లాడు బాగుండాలి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి వాడిని గోల్డ్ స్పూన్లా పెంచితే వాడెందుకు? అట్లా అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాల్సింది పో అనేదో గీతోపదేశం ఇస్తున్నాం, ఎవ్వరికి నచ్చవు ఇలాంటివి. లేదు, అది నేను కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయాను నిజానికి. అండ్ మీకు చాలామంది కాల్స్ చేశారు, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మీతో నేను చెప్పిన విషయం ఒకటి చెప్తాను. ఒక 4 years బ్యాక్ నేను కూడా మీకు కాల్ చేశాను ఒకసారి. అమ్మో సారీ, నేను గుర్తించలేదు.
అప్పుడు నేను ఇంకా ఇందులో లేను. నార్మల్‌గా ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా ఉన్నాను. చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్న టైంలో నార్మల్‌గా ఊరికే ఎఫ్ఎంలో విని కాల్ చేశాను మీకు. కానీ మీరు నా నెంబర్ మీ దగ్గర ఉంది అప్పుడు. ఎందుకంటే నేను కాల్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏదో సంథింగ్ ఏదో నాగార్జునది ఏదో జరుగుతుంది. అక్కడికి లేడీస్‌ని కొంతమందిని మీ దగ్గర నుంచి పంపిస్తున్నారు. ఓకే. ఇలా వెళ్తారా అని మళ్ళీ మీరు నాకు కాల్ చేశారు తిరిగి. ఎగ్జాక్ట్‌లీ 2 డేస్ తర్వాత. కాకపోతే నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను. నేను ఇలా ఉన్నాను క్రిష్ గారు అని చెప్పాను. అంటే అయ్యో! అవునా నాగార్జునని కలిసే ఛాన్స్ మిస్ అయింది. ఇట్స్ ఓకే. మళ్ళీ కలవచ్చు అన్నారు. తర్వాత అప్పట్లో ఎందుకో నేను సేవ్ చేసుకోలేదు. అలా ఆ కాంటాక్ట్ అలా మిస్ అయిపోయింది. ఫైనల్లీ మీ పర్సనల్ కాంటాక్ట్ నా దగ్గరికి వచ్చింది ఇన్ని రోజుల తర్వాత. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ మిస్ అయితేనేమి ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లనే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇది డెస్టినేషన్ అంటే. యెస్. తర్వాత నేను ఇందులోకి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా నాగార్జున గారిని ఒకసారి అన్నపూర్ణకి వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. సూపర్ చూసారా అదనమాట. ఎనీవేస్ అప్పుడు మిస్ అయినా కానీ ఎప్పుడోకప్పుడు మనకేదో రాసి పెట్టుంటే ఎప్పటికైనా కలుస్తాము మన దగ్గరికి వస్తుంది అంటారు కదా. సో ఫైనల్గా జర్నీస్ అంతా కూడా చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ చేసి చందన బ్రదర్స్ దాకా వెళ్ళింది. స్వీట్ షాప్ టు చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చందన గారి గురించి మాట్లాడదాం. సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు వాళ్ళు కింద కామెంట్లో. ఎందుకు పేరు చెప్పగానే ఫేస్ లో ఒక బ్లష్ వస్తుంది మరి? అంటే ఎప్పుడు ఎలా ఎక్కడ చెప్పాలంటే ఇంకొక ఎపిసోడ్ చేయాలి మనం. పర్లేదు, ఇప్పటి వరకు వెయిట్ చేస్తాం. అదొక పెద్ద స్టోరీ. అంటే కొంతమంది కింద అనొచ్చు కష్టపడిన వాళ్ళందరూ మరి ఎందుకు క్లిక్ అవ్వట్లేదు లక్ అవ్వట్లేదు అని. అంటే వస్తుంది, వెయిట్ చేయాలి, లేదా కరెక్ట్ దారిని ఇంకొక దారి చూసుకోవాలి, మళ్ళీ కష్టపడాలి అంతే. యాక్చువల్లీ నేను రేడియో జాకీ అనేది నా బ్రెయిన్లో లేదు తెలుసా మీకు. ఫస్ట్ నేను యాంకర్ అవుదామని చెప్పేసి ఇక్కడ మన జెమినీ టీవీకి ఇప్పటికీ డైరీలో రాశాను. 370 సార్లు సికింద్రాబాద్ నుంచి జెమినీ టీవీకి 370 సార్లు వెళ్ళా. 370 సార్లు వెళ్ళా. ఎట్లా అంటే ఫస్ట్ సికింద్రాబాద్ దగ్గర నుంచి బైవాక్ అలా రావడం, సోమాజీ కూడా ఈటీవీ చూసుకోవడం, ఈటీవీ నుంచి షార్ట్ కట్ తీసుకొని సాయిబాబా టెంపుల్ ఉందా, పంజగుట్ట సాయిబాబా టెంపుల్ ఉందా, ఆ గల్లీ నుంచి ఆ రోడ్ ఎక్కాడు, అక్కడ జీవికే మాల్, ఆ రోడ్ ఎక్కడం, ఆ రోడ్ నుంచి అలా జెమినీకి వెళ్ళడం. ఒక ఎడిసన్, ఒక గ్రహం బెల్, ఒక ఆర్జే క్రిష్. అప్పటి నుంచి మీరు ఏదైనా కనిపెట్టడం స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి ఇలా మీ పేరు కూడా చెప్పుకునేవాళ్ళు. అవునా? అందుకే మా అబ్బాయిని కనిపెట్టా. 375 టైమ్స్ అంటే ఆ విసుగు లేకుండా విరామం లేకుండా వెళ్ళడం అంటే ఎంత సహనం ఉండాలి మీకు. అంటే ఇదెందుకు చెప్తున్నాను అని అంటే నా లిస్ట్లో లేదు ఆర్జే అనేది. ఇప్పుడు చూసారా నేను కళ్ళజోడు ఎందుకు పెట్టానో స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ ఇలా ఉంటుండే నా ఐబ్రోస్. సో ఫుడ్ లేక నిద్ర లేక ఏంటంటే ఇది పడిపోయింది. ఏదో తెర మీద ఒక సెక్యూరిటీగా కొన్ని సినిమా థియేటర్లో పడినట్టు ఇది పడిపోయింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు అసలు చూడలేరు. నేను ఈ కళ్ళజోడు పెట్టడానికి కూడా రీజన్ అదే. ఆయన ఏమన్నారు అని అంటే వెళ్ళా, ఆడిషన్స్ ఇచ్చా, సమరసింహారెడ్డి ఫస్ట్ ఈటీవీలో ఫస్ట్ వస్తుంది అది, రేమాండ్స్ సమరసింహారెడ్డి మీకు సమర్పిస్తున్నవారు రేమాండ్స్ అది చెప్పా. బాగానే ఉంది, చూశారు. నెత్తి మీద లైట్ పెట్టాలా, నెత్తి మీద లైట్ పెడితే ఇదేమో ఇక్కడ పడుతుంది, కళ్ళు కనబడట్లేదు. కళ్ళతోనే యాంకర్ మాట్లాడాలమ్మా, టాలెంట్ అయితే బాగానే ఉంది కానీ కళ్ళతోనే యాంకర్ మాట్లాడాలి, మరి ఏమి సారీ అని పంపించేసినారు. అంటే 370 టైమ్స్ అయిపోయిన తర్వాత 371 టైంలో వాళ్ళు నా ఇంట్రెస్ట్ గమనించి ఆ ఛాన్స్ ఇస్తే అంటే ఈ కళ్ళు కొట్టేసినాయి. ఎందుకంటే నిద్ర లేకపోవడం మొత్తం అలా జరిగిందనమాట. ఫుడ్ లేకపోవడం లోపలికి లాగేసినాయి. సో ఇది నాకు అసలు లేదు, ఏది ఆర్జేయింగ్ అనేది అసలు నా దృష్టిలో లేనే లేదు. అలాగే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీలో ఉన్నదే మీకు ఫుడ్ పెడుతుంది అని మీరు ఫిక్స్ అవ్వకండి. మీలో లేనిది మీ దగ్గర నుంచి రప్పించుకునేది ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం కోసం రెడీగా ఉండండి. ఆ సందర్భం రాగానే మీలో లేనిది కూడా బయటికి తెచ్చుకొని క్లిక్ అవ్వండి. కానీ అన్నిసార్లు రిజెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదా? లేదండి. అంటే ఆశపడకుండా వెళ్ళేవాడిని. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం అనుకోండి హట్ అవుతాం. కానీ అంత చిన్న ఏజ్లో ఎలా తెలిసింది మీకు ఇదంతా? అంటే లైక్ ఆశ పడకూడదు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ అసలు వీటి గురించి తెలియని ఏజ్ అది. అవును, బట్ ఏమో తెలియదు. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా నేనేం చెప్తాను అని అంటే మనం ఇప్పుడు వెళ్తాం, హిట్ టీవీకి వెళ్తున్నాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అన్నాం అనుకోండి, అందులో ఏమాత్రం కొంచెం తక్కువైనా హట్ అయిపోతాం. ఏమి లేకుండా వెళ్ళాం అనుకోండి
ఏమొచ్చినా బోనస్లా ఉంటుంది. అది నా లైఫ్ ఫిలాసఫీ. జనరల్గా మీకు చాలా మంది కాల్స్ చేసి నేను బతకను, నేను చచ్చిపోతానని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళల్లో లవ్ ఫెయిల్యూర్ కాల్స్ ఎన్ని వస్తాయి? ఎక్కువ. దానికి రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే ఇది మా బాబు రూము, ఇది మా పాప రూము, ఇదేమో డైనింగ్ రూము, ఇది నా శార్థం రూము, ఇది నా పిండాకుడు రూము. ఇదే ఏం లేదు, సింపుల్. నేను ఒక్కొక్కసారి సెలవు తీసుకునేటప్పుడు మనకి ఎంత పిచ్చి లేగుతుందండి. ఓపెన్గా మాట్లాడదు. సెలవు రోజు మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ భర్త గారు ఉంటారు, అయినా ఎంత పిచ్చి లేస్తుంది ఒక్కసారి అని అంటాం మనం. బ్యాక్ టు బ్యాక్ 2 days సెలవు వస్తాయి. అలాంటిది వాడిని లేదా ఆ పాపని ఒక రూమ్లో ఇరికించి బంధించేస్తే వాడికి పిచ్చి లేవదు? వాడు ఏమైనా చేస్తాడు. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా, ఆబ్వియస్లీ చిన్న ఫోన్లో కనబడుతుంది అంతే. ఎట్లా అంటే చెప్పినానా, ఏంట్రా ఏమైందిరా అంటే ఏడ్చేస్తారు వాళ్ళు. అన్న ఒక్కసారి కూడా మా అమ్మ నాన్నల నన్ను పెళ్ళలేదన్నా. ఏం బతుకులు, ఏం పెంపకాలు. అంటే 100 మందిలో అందరూ అనట్లేదు, నేను ఇద్దరు ముగ్గురు 100 మందిలో 2 ఇలా ఫీల్ అవుతున్నారు. నేను మాట్లాడితే ఏనన్నా ఏమైందిరా, చనిపోతానని చెప్పేసి అంత డెసిషన్ ఎందుకు తీసుకున్నావురా, ఏమైంది నాన్న, పిచ్చోడవా, ఇలా నేను జోవియల్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో చాలా ఎఫెక్షన్గా మాట్లాడతాను. నాటకాలు ఆడుతున్నావా, వచ్చానంటే ఒక్కటి చిటికెన వేలతో చెత్త కొట్టేస్తా అని చెప్తున్నాను, చిటికెన వేలతో చెత్త కొట్టేస్తా, ఇలాంటివి మాట్లాడుతుంటాను. కొట్టగలవు స్వామి. అయితే అలాంటప్పుడు వాళ్ళు ఏడ్చేస్తారు. సో ఆ ఎఫెక్షన్ వాళ్ళు మిస్ అవుతున్నారు. అందుకే అది లవ్లో కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ నాకు తెలిసి సెపరేట్ రూమ్ ఉండడం వల్లనే జరుగుతుంది. ఓకేనా, మ్యాక్సిమం. అండ్ ఇంకోటి వాళ్ళ జీవితం వాళ్ళు పోతారులే అని వదిలేస్తారు. చూసారు, అప్పుడే వాళ్ళ జీవితాన్ని నాగించేస్తున్నాం అనుకోవాలి మనం. ఎప్పుడైతే వదలొద్దు, కొంచెమైనా టైం స్పెండ్ చేయాలి. అప్పుడు అసలు అమ్మో చాలా ఫోన్స్. ఒక్కొక్కసారి అయితే హుస్సేన్ సాగర్ గట్టు మీద నుంచి ఫోన్ చేస్తారు. అన్నా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ కాల్ వీడికే వెళ్ళింది, పోలీసులు పట్టుకుంటారు కదా. వీడు దూకే ముందు లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందనే పట్టుకుంటారు కదా ఫస్ట్. ఏం జరిగింది భయం వేస్తుందా, నిజంగా వాడికి ఏమైనా అవుతుందని భయం వేస్తుందేమో అని చెప్పి చేసుకోడండి. ఎందుకంటే నాకు నమ్మకం, నేను వాడిని వెనక్కి తెచ్చేస్తా, నాకు పక్కా నమ్మకం. ఎంతమంది పెద్ద అంటే కొన్ని సంఘ సేవలు చేస్తూ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అరే నువ్వు భలే చెప్తున్నావు, నాకు ఇలాంటివి చెప్పాలంటే మామూలు తోపును కాదు నేను. అంటే బిగ్ ఎఫ్ఎంలో ఎంటర్టైన్మెంట్ అనేది అది ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎంత నవ్విస్తానో తెలియదు, కానీ ఇలాంటివి చెప్పాలంటే మామూలు కాదు. 100 బుల్డోజర్లు ఒకేసారి వాళ్ళ మనసులోకి చొప్పించినంత బలంగా చెప్తానమాట. సో అట్లా ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసారు కదా, కొండ మీద చెట్టు పెరుగుతుంది, దాని నీళ్ళు ఎక్కడ స్టాక్ అవుతాయి, ఎప్పుడో అంటే ఎప్పుడో పడిన వర్షం వల్లే కదా అది బతుకుతుంది. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చాలు వెనక్కి తీసుకొచ్చేసేయడానికి. నేను అట్లాంటివి చెప్తాను బాగా. అందుకే కానీ ఈసారి అసలు నిజంగా అంటే మనలో మనం ఎప్పుడైనా మీరు చెప్పినా కానీ అంత దూరం వెళ్ళిన సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? ఉన్నాయా? అమ్మో, ఎన్ని ఉండొచ్చు? 2-3 ఉంటాయి. మీకు ఎలా తెలిసిన తర్వాత ఏంటంటే ప్రెషర్ ఎక్కువైపోయింది, పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. పెళ్లి విషయంలో చెప్పాను కదా, పెళ్లి విషయంలోనే అలా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవి జరిగాయి. కానీ లైఫ్లో జనరల్గా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అవి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు బాడీలో ఒక రకమైన భయం అనేది వస్తుంది కదా సార్ సడన్గా? నేను దేన్ని గుర్తుపెట్టుకోనండి. ఓకే, దేన్ని గుర్తుపెట్టుకోను, ఫ్యామిలీని తప్ప, కష్టాలను తప్ప. ఓకే, నెక్స్ట్ ఇంటికే వెళ్ళాలి కదా మీరు. ఎనీవేస్, అంటే ఇదంతా ఒక జర్నీ మీది. అంటే ఒక స్వీట్ షాప్ టు చందన బ్రదర్స్, సడన్గా బిగ్ ఎఫ్ఎం, ఇదంతా ఒక జర్నీ. సడన్గా సమ్మోహనం ఏంటి? సమ్మోహనంతో అందరినీ సమ్మోహితులను ఎలా చేశారు? అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి మనం. అంటే ఆయన అష్టాచమ్మ సినిమా షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు, ఒక లెజెండ్ వాయిస్ ఇచ్చారు. అయితే ఆయనకి ఎందుకో వాయిస్ నచ్చలేదు, ఆ బ్యాక్గ్రౌండ్ నరేషన్ వాయిస్ నచ్చలేదు. ఆ స్టోరీని నరేట్ చేస్తూ హీరో కనబడినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది కదా, అష్టాచమ్మాల, అది ఆయనకి నచ్చలేదు. ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు వెతుకుతూ ఉన్నారంట. డ్రైవ్ చేస్తుంటే నేను అప్పుడు 2 to 5 చేసేవాడిని, లంచ్కి వస్తావా అని చెప్పి. నా షో పేరు అది, లంచ్కి వస్తావని. అయితే అందులో నేను నా షో వాళ్ళ పైలట్ ట్యూన్ చేశాడు. ట్యూన్ చేస్తే నేను నా వాయిస్ విన్నారు.
ఈడెవడో బాగా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ని కూడా తెలుగులో బాగా మాట్లాడుతున్నాడని ఒకసారి ఈయన కలవండి అని చెప్పేస్తే అప్పుడు ప్రసాద్ గారని ఆయన నాకు కాల్ చేశారు. క్రిష్ ఇలా చేస్తావా, ఒక వాయిస్ ఉంది చెప్తావా అని అన్నారు. అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను ఇండస్ట్రీ మీతో అప్పుడు అష్టాచమ్మ మొదలు పెట్టింది అనమాట. అదే వారితో ఒక మాట అన్నా, సార్ అంటే మరి ఫీల్డ్లో మొత్తం కంటిన్యూ అవ్వాలని అయితే లేదు కానీ ఏదో ఒక మూవీలో కనపడాలని ఉంది, ఎప్పటికైనా గుర్తుండిపోతుంది కదా అని అంటే ఓకే చేద్దాం అని చెప్పేసి అమీ తుమీలో ఒక మేకలు కాసి ఆయన వేషం ఇచ్చారు సాంగ్లో. లక్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ అది యూజ్ చేస్తున్నాను, ఫ్లోలో వచ్చింది, బట్ క్షమించేయాలి. సో అంటే ఆ కోఇన్సిడెంట్ ఏంటంటే అన్ని సాంగ్స్లోనే ఇచ్చారు ఆయన మనకి. ఇప్పుడు సమ్మోహనంలో ఒక సాంగ్లో కనబడతాను, సీన్స్లో ఉంటుంది బట్ సాంగ్ కన్ఫర్మ్ సాంగ్లో ఉంటాను అనమాట. అమీ తుమీలో సాంగ్లో కనబడతాను, అండ్ సమ్మోహనంలో అక్కడ సమ్మోహనంకి వచ్చేసరికి పర్వాలేదు ఒక 10-15 నిమిషాలు కనబడే పెద్ద. అది సమ్మోహనంలోనే మీరు బాగా ఐడెంటిఫై అయ్యారు. ఆర్జే క్రిష్ అనే పర్సన్ మూవీలో ఫస్ట్ కనపడడం అదేనేమో అనుకుంటారు. దానికంటే ముందు అమ్మి తుమ్మి చేశారు మీరు. అమీ తుమీ చిన్నదే, ఒక 5 seconds స్క్రీన్ ప్రెజెన్స్. అష్టాచమ్మలో మొత్తం వాయిస్ నాదే ఉంటుంది, ఆయన ఇచ్చారనమాట. అక్కడి నుంచి ఇంకా నేను కూడా ఆయన వదలలేదు. వి సినిమాలో కూడా ఉంటుంది కొంచెం చిన్న బిట్. ఓకే, కన్ఫామ్గా ఆయన సినిమాలో కన్ఫామ్గా ఇస్తారు. ఇప్పుడే ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా ప్రియదర్శి గారితో ఏదో చేస్తున్నారు, వెళ్ళి కలవాలి. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కదా, మనల్ని గుర్తుపెట్టుకోరు కదా అట్లా. ఓకే, అలా కాదు, జనరల్గా ఇప్పుడు ఆయనతో కాకుండా నార్మల్గా మీరు విడిగా వేరే మూవీస్ కూడా చేస్తున్నారు కదా? చేస్తున్నా, అంటే మన స్టూడియోకి వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు, నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు కరెక్ట్గా సరిపోతావు, చేయొచ్చు కదా అని అంటే ఓకే. అట్లా నేను ఇబ్బంది పెట్టను. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ పరిచయం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టను. ఈవెన్ ఇంద్రగంటి గారిని కూడా, నా అంటే మూవీ గురువు ఆయన, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టను. సార్ ఏదో ఒకటి చూడండి సార్ అంటే ఎందుకు మన వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి, అందుకని. కానీ అసలు జనరల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి మీ ప్రయాణం కదా, అంటే ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఇలా కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎన్ని చూసుంటారు, ఎన్ని దాటుంటారు, ఎన్ని చేసుంటారు? అందరిలానే అంటే స్పెషల్ ఏం లేదు. అందరిలా కాదు, కష్టపడి ఎవరైతే ఒక స్థాయికి వెళ్ళారో వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని అట్లా అంతే. మరీ ప్రపంచంలో ఎవరికన్నా నేనేం పెద్ద కష్టపడలేదండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి క్రిష్ గారు, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ చాలా ఎంటర్టైన్ చేశారు మీ మాటలతో, మమ్మల్ని ఇంకా బూస్ట్ చేశారు అండ్ కొత్త కొత్త లెసన్స్ కూడా నేర్పించారు. అంటే ఒక పేరెంట్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు అది కూడా మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఈరోజు ఒక మంచి లెసన్ నేర్పించారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ సింపుల్ అండి, ఏం లేదు, కాళ్ళు చేతులు బాగున్నంత వరకు వెళ్దాం. కర్రలు ఉంటాయి, ఎప్పుడు పట్టుకోవాలి అప్పుడే పట్టుకోవాలి. కర్ర కూడా ఉంది కదా, కాళ్ళు చేతులతో నీకేం పని రా అని చెప్పేసి ముందే కర్ర ఇచ్చేయకండి పిల్లలకి. ఎందుకంటే వాడు కర్ర మీద డిపెండ్ అయిపోతాడు. కర్ర విరిగిందనుకో కాళ్ళకి పని చెప్పలేడు వాడు. సింపుల్ అంతే, ఇంకేం లేదు. కర్ర ఇచ్చే స్తోమత మీకు ఉంది కాబట్టి ఓకే, ఆ కర్ర ఎప్పుడైనా ఇవ్వగలరు కాబట్టి కర్ర ఉంచండి. వాడికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పక్కన ఉంచండి. వాడు ఎప్పుడైతే చేయలేకపోతున్నాడో అప్పుడు ఇవ్వండి, అంతేగాని స్టార్టింగ్ నుంచి ఇచ్చేస్తే డంగ అయిపోద్ది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా ఆనంద్, పర్ఫెక్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆనంద్కి చెప్పాలి, ఎందుకంటే మిమ్మల్ని పరిచయం చేసింది ఆయనే. సో ఆ రోజు హోలీ పండుగ రోజు మిమ్మల్ని కలవడం, ఆ రోజు మీ యాంకరింగ్ చూడడం, బాగా చేస్తున్నారు, కీప్ ఇట్ అప్. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. హిట్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు శ్వేత గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ క్రిష్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మిమ్మల్ని నెక్స్ట్ టైం నేను ఆర్టిస్ట్గా ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నాను. అవునా, అది అవుతుందో లేదో తెలియదు కానీ వ్యవసాయంలో ఒక రైతుగా అయితే కన్ఫర్మ్గా మళ్ళీ హిట్ టీవీకి వస్తాను. అలా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.